వరలక్ష్మి వ్రతంలో కాసు కంపల్సరీగా పెట్టుకోవాలా. హాయ్ అండి, ఇది వరలక్ష్మి వ్రతం నెక్స్ట్ డే రోజు. ఎప్పుడు నీట్గా ఉన్న ఇల్లు చూసారు కదా, మెస్సీగా ఉన్న ఇల్లు చూపిస్తున్నాను చూడండి. ముందు రోజు బాగా అలసిపోయి పడుకున్నాను, లేచేసరికి 6:30 అయిపోయింది. మా పాపకి స్కూల్ టైం అవుతా ఉంది. ఇంకా తనకు దోశ పోసిచ్చి పోపన్నం చేసి ఇచ్చానండి లంచ్లోకి. కాసు కంపల్సరీగా పెట్టుకోవాలా వరలక్ష్మి వ్రతంలో అంటే అట్లా ఏమీ ఉండదండి. వ్రత కథలో కూడా కంపల్సరీగా కాసు పెట్టుకోవాలని ఎక్కడా చెప్పరు. కాసు కంపల్సరీ అయితే ఏం కాదు. నేనైతే ఇన్ని ఇయర్స్లో ఎప్పుడు కాసు పెట్టుకోలేదండి. ఈ ఇయరే క్రెడిట్ కార్డ్ పాయింట్స్తో గోల్డ్ తీసుకున్నానని చెప్పాను కదా, ఒక్క గోల్డ్ కాయిన్ మాత్రం పెట్టుకున్నాను. ఈ ఇయర్ పెట్టుకున్నాను. అది కూడా అమ్మవారి దగ్గర ఉన్న నిర్మాల్యము, నిన్నటి దీపాలు అన్నీ తీసేసి నీట్గా చేసి కొత్త దీపాలు పెట్టుకొని అమ్మవారికి పూజ చేసుకున్నానండి. తర్వాత కలశము, అమ్మవారిని, వినాయకుడిని కదుపుకున్నాను. మనం ఫ్రైడే పూజ చేసుకుంటాం కదా, అదే రోజు కదుపుకోవద్దు. నెక్స్ట్ డే సాటర్డే రోజు కదుపుకొని ఉద్యాపన చెప్పిన తర్వాత నేనైతే దద్దోజనం పెడతానండి ప్రసాదంగా, అమ్మవారికి చలవ అని.